అందరికీ నమస్కారం అండి. గయాలో ఎవరైతే పిండి ప్రదానాలు చేయించాలి అనుకుంటున్నారో వారు గయా రైల్వే స్టేషన్ దగ్గర డైరెక్ట్గా ఆటో ఎక్కి ఇక్కడ విష్ణుపాద ఆలయం దగ్గర దిగాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదండి, ఆటో వాళ్ళు ఇక్కడి వరకు తీసుకొస్తారు. మన తెలుగు పురోహితులు ఎక్కడైతే ఉన్నారో అక్కడి వరకు వెళ్తున్నాము చూడండి. గయా రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి రావడానికి ½ గంట టైం పడుతుంది. గయాలో ఎక్కడైతే తెలుగు పురోహితులు ఉంటారో అక్కడి వరకు మనం వచ్చేసాం. ఇక్కడ ఉన్న తెలుగు పురోహితులను మీరు సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి కార్యక్రమాలు కావాలో అడిగి చేయించుకోవచ్చు. ఇక్కడ ఉన్న పురోహితులు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారండి. మీ అందరి కోసం లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. ఎవరికి ఏ డౌట్లు ఉన్నా కూడా పంతులు గారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. గయాలో 2 రకాలుగా పిండ ప్రదానం చేస్తారండి. పెద్దలు మరణించిన సంవత్సరంలోపు ఒక రకంగా ఉంటుంది, సంవత్సరం తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఈ విధంగా 2 రకాలుగా చేస్తారు, అందరూ గమనించాలి. మాకు కార్యక్రమం చేయడానికి ఇక్కడ పూజారి గారు వస్తున్నారండి. ఈ పూజారి గారే మనకి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. అమ్మా నాన్న చేసుకున్న పుణ్యకార్యాల వల్ల మాత్రమే వచ్చారు. వాళ్ళకి ఈరోజు మోక్షం అనుభవం అంటే దేవుడు వెళ్ళిపోతుంది. ఆత్మ అన్ని జన్మల్లోకి అత్యుత్తమైన జన్మ మానవ జన్మ, తర్వాత మరో జన్మ ఉండకూడదండి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఆత్మ. అది కేవలం కొడుకు వచ్చి ఈ గయాక్షేత్రంలో ప్రతిపాదన చేస్తేనే అది సిద్ధిస్తుంది. లేకపోతే వాళ్ళకి ఎంత పుణ్యకార్యాలు చేసిన కొడుకు వచ్చి ఇక్కడ ప్రతిపాదన చేయకపోతే వాళ్ళకి మోక్షం కలగదండి. మీరు అందుకే వాళ్ళు ఆ పుణ్యకార్యాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ దేవుడు మిమ్మల్ని మీ చేత ప్రతిపాదన చేయించుకుంటున్నారు. మీరు గయాక్షేత్రం లోపలికి ఎంతగానే వెంటనే అమ్మ నాన్నకి ఆ విషయం తెలిసిపోతుందండి. ఈనాడు మీ పాదం ఎప్పుడు మీ భూమి పైన పడుతుందో వెంటనే ఆ విషయం అమ్మ నాన్నకి తెలుస్తుందండి. వారి ఆత్మలు ఈ పాల్గొని జనాన్ని వచ్చేస్తారు. వచ్చేసి నా కొడుకు అక్కడ చూస్తూ ఉంటారన్నమాట. అందుకే కొడుకు పుట్టిన వాళ్ళు ఒక్కసారి నా గయాక్షేత్రానికి వచ్చి పిండ ప్రదానం చేయాలి. అందుకే మీరు ఈరోజు ఇక్కడ వచ్చి పిండ ప్రదానం చేయబోతున్నారు. ఇప్పుడు మీరు 1 year కాలేదు కాబట్టి గుడిలో అర్హత లేదు. సంవత్సరం అయ్యాక మీరు ఎప్పుడైనా టైం తీసుకొని అమ్మా నాన్నకి ఆ మోక్షం కలిగించండి. ఓకేనా? ఎప్పుడో ఒకరోజు మీరు ప్రయత్నం చేస్తే ఏదైనా రోజు మీకు ఇక్కడికి వచ్చి 1 year అయిపోయినాక డిలే అయిపోయినాకమ్మా ఎప్పుడైనా మీరు వచ్చి అమ్మా నాన్నకి 33 పెట్టిస్తాము. ఓకేనా? గణాత్వం ఉపవాసం చేస్తారు. బ్రహ్మాస్పతి ఓం మాధవాయ స్వాహ. హస్తో ప్రక్షాళయామి. వెనక్కి కడగండి, చేయండి. వెనక్కి కడగాలి. నమస్కారం చేయండి. ఓం గోవిందాయ నమః. ఎటువంటి మనస్తాపానికి కానీ గురి చేయకుండా చక్కగా చూసుకుంటాడో ఆ కొడుకు ఏ కాశీ కానీ గయా కానీ వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే అమ్మా నాన్నని అంత చక్కగా చూసుకుంటే, అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలు, వాళ్ళని అంత చక్కగా చూసుకుంటే ఆ కొడుకు దగ్గరికి కాశీ విశ్వనాథ దేవి వెళ్తాడు. ఆ కొడుకు కాశీ వెళ్ళాల్సిన పని లేదంటారు. గయా విష్ణుమూర్తి ఆ కొడుకు దగ్గరికి వెళ్తాడు. ఆ కొడుకు గయా వచ్చి పిండ ప్రదానం చేయవలసిన పని లేదు. కాకపోతే మీ చిన్నతనంలో మీ ఇష్టాన్ని వ్యతిరేకించారని చెప్పి అమ్మ మీద నాన్న మీద పరుష ప్రచారాలు పాటిస్తుంటావు. మరికొంచెం పెద్ద అయినాక నీ ఇష్టాన్ని అంటే నువ్వు ఇష్టపూర్వకంగా ఏదో ఒక పని చేయాలనుకుంటావు. ఆ పని వద్దు ఈ పని చేయాలంటారు. అప్పుడు వాళ్ళతో ఫైటింగ్ చేస్తుంటావు. మరికొంచెం పెద్ద ఏ భార్య వంట అత్తవారి వంట మానవుని ఏమైనా కొన్ని పరుషకాలు వాడేస్తారు. ఇక వీధిలో వాళ్ళు చుట్టాలు బంధువులు ఏమైనా చెప్పిన వాళ్ళని నిజమని నమ్మేసి అమ్మా నాన్నకి ఏదో మనస్తాపాన్ని గురి చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా మరికొంతమంది ఉంటారు. ఒక స్టెప్ మీద వెళ్తారండి. వృద్ధాశ్రమంలో వాళ్ళని భరించలేక వాళ్ళని కొట్టడం, నడి రోడ్డు మీద వదిలేసేయడం, బస్ స్టాండ్లో వదిలేసేయడం, వృద్ధాశ్రమాల్లో వదిలేసేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కర్మఫలం ఉంటుందండి. ఏదైతే ఆ కర్మఫలం ఉందో వాళ్ళు వృద్ధాపంలో తిరిగి మళ్ళీ వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత విషయం ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఇవన్నీ కూడా మా గయాశాస్త్రంలో పాపాలుగా పరిగణిస్తాము. అదేంటంటే ఎప్పుడు మా అమ్మ నాన్నని
నేను బాగానే చూసుకున్నాను, ఏదో ఒక రోజు చిన్న పాప వచ్చి ఒక మాట ఉంటే అది పాపం అయిపోద్దా? పాపం అయిపోతుందండి. ఎందుకంటే మీరు గర్భంలో పడగానే అమ్మకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, కళ్ళు తిరుగుతాయి, వామిటింగ్స్ వస్తాయి, వికారంగా ఉంటుంది, రాత్రులు నిద్ర పట్టదు. అయినా సరే నాకు బిడ్డ కలగబోతుంది అని చెప్పి సంతోషంగా వచ్చిందండి మీ అమ్మ. అందులో మాటలన్నీ వాడి చక్కగా కాపాడుకోబట్టే నీకు ఈ పవిత్ర భారతదేశంలో అత్యున్నతమైన మానవ జన్మ, అందులో పురుష జన్మ నీకు లభించింది. లేకపోతే నువ్వు గర్భంలో ఉన్న చేస్తే మనం ఏంటైపోయేవాళ్ళం, చెత్తకుండీలో వాళ్ళు అలా చూసుకున్నారు కాబట్టి మనకి జన్మ లభించింది. కాబట్టి ఒక మాట అన్నారు లేదండి, వాళ్ళు అంత బాగా చూసుకున్నారు కాబట్టి మనం ఇక్కడ ఈ గయా క్షేత్రానికి వచ్చి పిండ ప్రదానం చేయాలండి. అయితే కొడుకులో ఉన్న మహత్యం ఏంటి అంటే, కూతురు పుడితే కట్టంగా ఇచ్చి పంపించవచ్చు, కొడుకు అయితే ఏ బాధలు అయినా సరే వాళ్ళకి అడుగుతుందండి. అంటే మీరు ఉదాహరణకి మీకు ఉద్యోగం రాకపోయినా వాళ్ళే బాధపడతారు, అమ్మా నాన్నే బాధపడతారు. మీకు వ్యాపారం నష్టం వస్తే అమ్మా నాన్న బాధపడతారు, చదువులో వెనకబడితే అమ్మా నాన్న బాధపడతారు. ఇన్ని బాధలు పడి కూడా కొడుకే కావాలని కోరుకుంటారు. ఎందుకంటే మీరు బ్రతుకున్న నాడు ఎలా ఉన్నా లేకపోయినా, బ్రతుకున్న నాడు రమ్మని పిలుస్తారు రారండి, కానీ ఏ రోజైతే కాలం చేస్తారో ఆ రోజు ఆ విషయం తెలియగానే వెంటనే ఎంత దూరాలు ఉన్నా సరే పిల్లలు కానీ భార్య కానీ ఉద్యోగం వ్యాపారం ఏమి ముట్టురాదు, చివరికి వేసుకున్న బట్టలు కూడా పెట్టారు, ఉదాహరణ బయలుదేరి వస్తారు. వచ్చి చేయాల్సిన గ్రహ కార్యక్రమాలు, నన్నాడు చేయాల్సిన అవసరాలు, సంవత్సరాలు అన్నీ చేసేసి ఏదో ఒకనాడు ఈ గయా క్షేత్రానికి వచ్చి తన పేరిట పిండము అని చెప్పి ఒక ముద్ద విడిచిపెడతాడు. తద్వారా నాకు మోక్షం కలుగుతుంది అని చెప్పి మీ అమ్మ నాన్న మీరు గర్భంలో ఉండగానే కలిసారు ఈ రోజు కోసం. ఆ రోజు వచ్చిందండి, ఈ రోజు మీరు సద్వినియోగం చేసుకోవాలి. చూడండి ఎవరు కాల్ చేశారన్నారో అమ్మ నాన్న కదా, ఆ ముందు నాన్నగారికి తీసుకోండి. పౌర్ణ్య స్వాదర్శ నాన్నగారి పేరు చెప్పు. సదావైకుంఠలాగా వరపెద్దాం దయాత్మస్తు పెట్టండి. ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. మళ్ళీ నాన్నగారి పేరునే పెట్టేసేయండి. సదావైకుంఠలాగా వరపెద్దాం దయాత్మస్తు మరొకటి సదావైకుంఠలాగా వరపెద్దాం దయాత్మస్తు. అస్మత్ మాతృ అమ్మగారి పేరు చెప్పు. మల్లేశ్వరి నామదేశ్య ఉసరు సదావైకుంఠలో వరప్యర్థం దయాపిండమస్తు పెట్టుకోండి సైన్. అలా పెట్టండి. పెట్టండి. ఉసరు సదా వైకుంఠలో వరప్యర్థం దయాపిండమస్తు పెట్టండి. పెట్టి నమస్కారం చేసుకొని లోపల దిక్కండి, పడిపోతారు, జారుగా ఉంటాయి, పడిపోతారు. ఆ పొడి గట్టు మీద ఉండి కూర్చొని అందులోపలికి వదిలేసేయండి. లేదు అవసరం లేదు, అలా వదిలేసాను, అన్నీ ఇక్కడే కాబట్టి మీరు ఒకసారి అమ్మా నాన్నని బాగా తలుచుకొని వదిలేసేయండి. చెప్పిన నెంబర్ ఉంది కదండి, 9493536019. మేము తెలుగు వాళ్ళమే. మా దగ్గరకు వస్తే మేము కూర్చోబెట్టి మేము చక్కగా చేపించి పెడతాము. ఎవరికి కలిగినంతలో వాళ్ళకి చేపించి పెడతాము. మా దగ్గరకు వచ్చి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మా దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి చేపిస్తాము. థ్యాంక్ యూ.